వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఈరోజు వడ్డే ఒబ్బన్న స్ఫూర్తితో పోరాటాలు అమలు చేస్తామని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ కమిటీ ఆంధ్రప్రదేశ్ వడ్డేర ఒత్తిదారుల సంఘం డిమాండ్ చేశారు. ఇట్లు గుడివాడ ఆంధ్రప్రదేశ్ వడ్డేర సంఘం పట్టణ కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వడ్డేర ఒత్తిదారుల సంఘం కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు చంద్రగిరి శివ, నాగమల్లేశ్వరరావు, గుడివాడ పట్టణ కార్యదర్శి బత్తుల నాగరాజు, అధ్యక్షులు ఓర్పు రాములు, సహాయ కార్యదర్శి తమ్మిశెట్టి నాగా, కమిటీ సభ్యులు చల్లా రాంబాబు, చంద్రగిరి సుబ్రహ్మణ్యం, రేపాని కొండ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ పట్టణంలో మురళీధరం హాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం వడ్డే ఓబన్న గారి 178వ వర్ధంతి జరుగుతున్నాం. అందులో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేలో నివసిస్తున్నటువంటి నివాస ప్రాంతాల్లో కూడా వడ్డే ఓబన్న గారికి వర్ధంతి జరపడం జరుగుతుంది. అట్లాగే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో వడ్డే ఓబన్న గారిని ప్రభుత్వ లాంఛనాలతో ఆయన జయంతులు కానీ అట్లాగే వర్ధంతి కానీ జరగటం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మన ఓబన్న గారి చరిత్ర చూసినప్పటికీ మన ఓబన్న గారు 1807లో 11వ తారీఖున రాయలసీమలో జన్మించారు. ఆయన ఆనాటి నుంచి పోరాటాలు కొనసాగిస్తూ ఆయన జీవనాన్ని సాగించారు. అట్లాగే ఆ రోజున 1920 నుండి అక్కడ బ్రిటిష్ వారు రైతుల మీద దాడులు చేసి రైతులు ఎదుర్కొన్నటువంటి పండించినటువంటి పంటనే వాళ్ళు దోచేటువంటి పరిస్థితుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మా రైతు స్వేచ్ఛ కోసం, భారతదేశ స్వేచ్ఛ అట్లాగే రైతు స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ప్రథమ అనుచరుడిగా ఇరుభుజంగా ఉన్నటువంటి వడ్డే ఓబన్న గారు పాత్ర ఆ పోరాటంలో ఎంతో కీలకమైంది. కాబట్టి ఆయన ఆ రోజున బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఆంధ్రదేశంలో ప్రాంతాన ఒక మహా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని అనుసరిస్తూ ఆ ఉద్యమ అడుగుజాడల్లో 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి సిపాయి తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తి తీసుకొని ఝాన్సీ లక్ష్మీబాయి గారు సిపాయి తిరుగుబాటు 1857లో చేయడం జరిగింది. కాబట్టి అటువంటి మొదట తిరుగుబాటు మనందరం చూస్తే 1820 నుంచి 1947 వరకు ఎంతోమంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం మనకి 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈరోజు పరిస్థితిని మనం గమనిస్తే ఆ రోజు ఎంతోమంది మహనీయులు సాధించి పెట్టినటువంటి స్వతంత్రాన్ని ఈరోజు ఆ స్వతంత్రం కొంతమంది చేతుల్లోనే ఉందే తప్ప మిగిలిన ప్రజలందరి చేతుల్లో స్వతంత్రం లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఆయనకి మేము ఘనమైన నివాళులు అర్పించడం అంటే, ఓబన్న గారికి నివాళులు అర్పించడం అంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వడ్డేరలనే ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేసి వడ్డేరలని ఎస్టీలో చేర్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈ రోజున మేము తీసుకున్నటువంటి ఈ లక్ష్యం ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఈ రోజున ఈ తీర్మానాన్ని చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వడ్డేర వృత్తిదారుల సంఘం ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వడ్డే ఓబన్న గారి వర్ధంతి ఈ రోజున జరుపుకోవడం జరుగుతుంది. దీని సందర్భంగా ఆయన ఒక చేసిన త్యాగాలను గుర్తించుకొని ఈ రోజున వడ్డేర కులానికి సంబంధించి కింద పడిపోయి ఉన్న వడ్డేర కులాన్ని బాగోతుల కోసం ఈ రోజున కమిటీ ఏర్పాటు చేసుకొని కూడా కమిటీలో నిర్ణయాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వాలైనా ఇప్పుడున్న ప్రభుత్వాలైనా వడ్డేరా కుటుంబాలకు సంబంధించి వాళ్ళని ఏమాత్రం కూడా ఏ ఒక్క విషయాల్లో కూడా ఆదుకున్న పరిస్థితి ప్రభుత్వాలు ఏవి కూడా లేవు. ఈ రోజున చూసుకుంటే వడ్డేరా కుటుంబాలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అది వృత్తి విషయాల్లో అయినా జాబుల విషయాల్లో అయినా ఆఖరికి విద్యా వైద్యాల్లో కూడా వడ్డేరా కుటుంబాలకు సంబంధించి అడిగిన పడిపోయిన పరిస్థితి ఈ రోజున మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ ఒక్క కులమైనా ఎవరైనా కానీ అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉండడం జరుగుతుంది. ఈ రోజున వడ్డేరా కుటుంబాలకు సంబంధించి అయితే పనులకి అంకితం అయిపోయారు, లేదు అనుకుంటే ఇంటికి అంకితం అయిపోయారు. ఈ రెండు తప్ప స్వతంత్రం తీరిగా ఈ రోజున వడ్డేరా కుటుంబాలకు సంబంధించి స్వేచ్ఛని పీల్చే పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితి ఈ రోజున చూస్తూ ఉన్నాము. దీని సందర్భంగా వడ్డేరా కుటుంబాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లో ఉన్నదే బీసీగా కాకుండా ఎస్టీలోకి కలపాలని చెప్పి వడ్డేరా సంఘాలు కానీ వడ్డేరా కుటుంబాలకు సంబంధించి అనేక పోరాటాలు కూడా చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వడ్డేరా కుటుంబాలకు సంబంధించి చర్యలు తీసుకొని వడ్డేరా అడిగే ఏ హక్కు అయితే ఉందో ఆ హక్కుల్ని ఎస్టీల్లో కానీ జాయిన్ చేయగలిగితే ఎస్టీల్లో జాయిన్ చేసిన తర్వాత వడ్డేరా కుటుంబాలకు కూడా కొన్ని జాబులు లాంటివి రిజర్వేషన్లు కూడా వస్తాయి. మేము ఏంటంటే వడ్డేరా కుటుంబాలకు సంబంధించి చదువుతున్నాం.